దయచేసి ఎస్ఆర్పన్ గిరీశ్రావు గారు, అలాగే సిద్ధలింగ స్వామి గారు, శామెల్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఆదం బందర్ సహకరించండి. దాదాపు అమ్మగారు అమ్మగారు సిద్ధలింగ స్వామి గిరీష్ మహారాజ్, ఆదం బందర్ గారు, మర్షిస్తో రద్దీ గారు, కనుక అలాగే మన పెద్దలు అమ్మగారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. దయచేసి పూజ చేయకండి, దయచేసి ప్లీజ్ పూజ చేయకండి. మాజీ మంత్రులు గీతారెడ్డి గారికి, మరి నరోత్తం గారికి, పెద్దలు కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ నరోత్తం గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, ఇక్కడికి ఉన్న అందరికీ, ఎవరైతే పెద్ద నాయకులందరికీ, మరియు నా కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ మీ జోషి ఇస్తుంటే మనం ఆల్రెడీ గెలిచిపోయిన వాళ్ళ ఫీలింగ్ నాలుకలు ఎప్పుడు జోషి ఉంటుంది మీ దగ్గర. ఎందుకంటే నేను సైకిల్ యాత్ర చేసినప్పుడు ఇక్కడికి వచ్చినా అప్పుడు కూడా ఇదే జోషి అనిపించింది. విగ్రహం కూడా వచ్చినాం ఇక్కడ ఈరోజు, అప్పుడు ఆ విగ్రహం కూడా ఇక్కడికి వచ్చినా. కనుక నేలకల్ నాకు పాత, కొత్త ఏం కాదు, నాకు మీరంతా పాతలే. అది సమయం చాలా తక్కువ ఉంది. మీ జోషి చూస్తుంటే, మీ అభిమానము ఆదరాభిమానం చూస్తుంటే చాలా 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 ఆనందంగా ఉంది. మరి మనం ముఖ్యంగా రెండు విషయాలు మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, గీతారెడ్డి చేతి గుర్తుకే. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం 11వ తారీఖు నాడు మనం కాంగ్రెస్ పార్టీ జెండాను జైరాబాద్ పార్లమెంట్ గడ్డ మీద ఎగరేయాలంటే మనం ఏం చేయాలి? 3 రోజులు అందరం బూతుల దగ్గర పోయి ప్రతి బూత్ను పట్టుకొని, మీ బూత్ను పట్టుకొని ఆ బూత్లో మీకు మెజారిటీ వచ్చేటట్టు చూసుకుంటారా లేదా? ఎవరికైతే ఎక్కువ మెజారిటీ బూత్ లో తీసుకొస్తారో మరి మేడం గారితో మీకు గిఫ్ట్ ఇప్పిస్తాము గెలిచిన తర్వాత. మనం గీతారెడ్డి గారి నాయకత్వంలో ఈ జైరాబాద్ పార్లమెంట్ గెలిచి రాహుల్ గాంధీ గారికి గీతారెడ్డి గారు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి బహుమానం గిఫ్ట్ గా ఇస్తాం ఈ పార్లమెంట్ అని ఈరోజు. మరి మనం ఈ కాంగ్రెస్ చేసింది ఆమె మనవాడే మన రాహుల్ గాంధీ, యువ నాయకుడు. మరి ఈరోజు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మరి మనకున్న బీవీ పాటిల్ ఎప్పుడు నాలుకలకు వచ్చిందా? బీవీ పాటిల్ నాలుకలు రాలేదు. మళ్ళీ వచ్చిందా? ఓట్లు వేయడానికి వచ్చిందా? రాలేదా? మీరు బీవీ పాటిల్కి ఓట్లు వేయడానికి అర్హత లేదు. బీవీ పాటిల్ పిల్లల గురించి పట్టించుకున్నారు, బీవీ పాటిల్ రైతులు పట్టించుకున్నారు, బీవీ పాటిల్ ఎవరిని పట్టించుకున్నారు. మళ్ళీ నాయకులు రాకూడదు. బీపాడు బీబీపేటలు మహారాష్ట్రలో ఉండాలి. మనం ఇక్కడ మీ వాడిని, మీ ప్రాంత వాడిని, మీ గురించి కష్టపడుతున్నాను, కష్టపడ్డాను. ఇంతకుముందు నేను నిజామాబాద్లో వచ్చి కామారెడ్డిలో కొట్టి పెరిగి ఈ ప్రాంతం వాళ్ళు మీ వల్ల అమెరికాకి వెళ్ళి కంపెనీలు పెట్టి 100,000 మందికి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిన
మొన్న కూడా నేను ఉద్యోగాలు ఇప్పించిన కామారెడ్డిలో ఈ ప్రాంతం మరి నిమ్స్ గీతారెడ్డి గారి కృషి వల్ల రావడం, మహేంద్ర గీతారెడ్డి కృషి వల్ల రావడం, తర్వాత ఈ ప్రాంతానికి అభివృద్ధి నోచుకోలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ గెలిపించుకొని ఈ ప్రాంతంలో మళ్ళీ నిమ్స్ను మళ్ళీ తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతున్నారు. వారి దగ్గర తీసుకొచ్చి నిమ్స్ తీసుకొచ్చి మరి ఇక్కడ ఐటీ చిన్న ఐటీ కంపెనీస్ తీసుకొచ్చి పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఏ పిల్లగాడు కూడా నిరుద్యోగం ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మరి సమయం తక్కువ ఉంది, ఎక్కువ మాట్లాడదలుచుకోలేము. మరి జాగ్రత్తగా ఆర్థిక దొంగ ఇందులో ఉంది, దొంగతనం చేసాడు, ఆర్థిక నేరస్తుడు. ఇందులో దొంగతనం అంటే నేరస్తుడు అంటే దొంగ దొరికాను మూడు కేసులు ఔరంగాబాద్ కోర్టులో 3 కేసులు. ఈయన పన్ను ఎగవేషన్ గవర్నమెంట్ డబ్బులు, గవర్నమెంట్ పన్ను అంటే ఎవరు? గరీబుల డబ్బులు, ప్రజల డబ్బులు ఎగ్గొట్టి ఈరోజు మన దగ్గరకు వచ్చి ఎంతగా నిలబడుతున్నాడు. ఈయన కూడా ఎంపీ చేసి ఈ కేసుని మాఫీ చేసుకున్నామని చూస్తున్నాడు. మరి అట్లాంటి వాడు కావాలా మీకు? వైట్ పేపర్ మదన్ మోహన్ నిక్కచ్చిగా మాట్లాడే మదన్ మోహన్ గారు దయచేసి 11వ తారీఖు నాడు ఇప్పుడే అందిన సమాచారం, మరి నేరస్తుడు డబ్బులు కొట్టకుండా దొంగతనంగా పారిపోతున్న ఈ నేరస్తుడు డబ్బులు కొట్ట కోట్ల కేసి ఔరంగాబాద్ కోర్టులో